ఏంట్రా మీ నాయకుడికి బాబు గారి తత్వం మెల్లమెల్లగా బోధపడుతున్నట్లుంది. అవునవును రోయ్, మాకు ఏదో డౌట్ కొడుతుంది. డౌట్ ఏముందిరా, గతంలో జగన్ గారు ప్రారంభించిన గ్రీన్ కో కంపెనీ ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పించారని మీ నాయకుడే చెప్పాడు. అవునా? మా నాయకుడే చెప్పాడా? ఏదో ఒకసారి చూపించు. గ్రీన్ కో కంపెనీ చాలా వరల్డ్ లీడింగ్ గ్రీన్ ఎనర్జీ కంపెనీ. మన రాష్ట్రంలో మటుకు 30,000 కోట్లు ఆల్రెడీ పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు దాకా వాళ్ళు 12,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. ఇంకా అలాగే ప్రతి ఉపాధి ఉన్న ప్రతి అంటే ఒక ఉద్యోగం కంపెనీ ఇస్తే ఆ వ్యవస్థ నడవడానికి అదనంగా ఇంకొక 4 మందికి 1:4 అనే రేషియో కింద ఇంకొక అదనంగా ఇంకో 50,000 మందికి ఉపాధి కూడా లభించగలిగింది. దీనివల్ల 2021లో ప్రారంభమైన ప్రాజెక్టు చాలా తొందరగా స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్లారు. మొన్న తిరుపతి తొక్కిసలాట జరగటానికి కూటమి ప్రభుత్వం వైఫల్యమే అని బాధ్యత వహిస్తూ మీ నాయకుడు ఈ విధంగా మాట్లాడాడో చూడు. అడుగుతుంది టిటిడి బోర్డు పాలక మండలి చైర్మన్ గారు గాని, సభ్యులు గాని, ఈఓ కాని, ఏఈఓ కాని మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నామోషి ఏంటి? బాధ్యత తీసుకుంటాను. దానికి మా కూటమి నాయకులు ఏ విధంగా స్పందించారో చూడరా బాబు. క్షమాపణ చెప్తే చెప్పడంలో తప్పులేదు, చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా. అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికీ స్పందించాల్సిన అవసరం లేదు. సంబంధించి ఆయన టీటీడీ చైర్మన్ క్షమాపణ కోరాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, మరి అది ఎలా ఉంటుంది? అదే వ్యక్తిగత అభిప్రాయం కదండి. ఇట్ ఈస్ నాట్ తెలుగుదేశం పార్టీ స్టాండ్.